మాట్లాడు. నేను బంగారం ఏం చేస్తున్నావు? ఓకే, జాగ్రత్త. ఇంకేంటి సంగతులు? యూట్యూబ్లో పెట్టి పెద్దోడు తీస్తాడు, చక్కగా ప్రశాంతంగా మాట్లాడండి. చిన్నోడిని నువ్వు పెద్దోడు ముగ్గురు తీయండి. చిన్నోడిని నిన్ను పెద్దోడు తీస్తాడు, ఏంటి పెద్దోడిని నువ్వు కానీ చిన్నోడు కానీ తీయండి. ఇక ఇకపోతే ఏంటంటే ఇంకా హ్యాపీగా ఉండు, నో మోర్ ఎనీ ప్రాబ్లం. ఆల్రెడీ 8 months అయిపోయింది, ఇంకపోతే ఇంకొక 12 months. ఒక టెన్షన్ 2 months లేట్ అయినా టెన్షన్ లేదు. పకడ్బందీగా రావాలి. ఎంత కసిగా వెళ్ళానో అంత హ్యాపీగా వస్తాను, టెన్షన్ పడకు. ఇకపోతే మంచి ఫుడ్ పెట్టి పిల్లలకి, నువ్వు మంచి ఫుడ్ తీసుకుని హ్యాపీగా ఉండు. బిల్డింగ్లు ఉంటాయి పోతాయి మనకు తెలియదు, ఇకపోతే డబ్బు ఉంటుంది పోతుంది, కానీ పరపతిని కాపాడుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్. మనం మాట్లాడే మాట చేసే పని శాశ్వతం, మనం అశాశ్వతం. అది ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ చెప్పడం కాదు. ఇకపోతే ఎలా పెద్దోడా, కాలేజీ జాగ్రత్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తున్నారు ఏంటి నోట్ చేసుకోవటం, అక్కడి నుంచి వచ్చిన తర్వాత నువ్వు ఒకరివి ఫిల్టర్ చేసుకోవటం, దాని తర్వాత తెలియకపోతే ట్యూషన్లో చెప్పించుకోవటం, లేదా రాజేష్ గారు ఉంటారు, లేదంటే ప్రసాదాన్ని ఉంటుంది చెప్పించుకోవటం. ఇది నీ డ్యూటీ. ఇక్కడ నేను ఎంత డ్యూటీగా చేస్తున్నాను, అది డ్యూటీ. ఆ డ్యూటీ చేయలేదు కాబట్టి నేను దూరం వచ్చాను, అది గుర్తుపెట్టుకుంటామని 1-10 చెప్తున్నాను. ఆ డ్యూటీ నేను చేయలేదు, ఆ డ్యూటీ చేయమని నాకు సపోర్ట్ లేదు. ఆ సపోర్ట్ లేదంటే కారణం చిన్నప్పుడు అమ్మ చనిపోవడం వల్ల నాకు ఎలాగైపోయింది, నా తండ్రి దరిద్రుడు, అందువల్లే నేను సపోర్ట్ లేదు. కానీ నేను నీకు సపోర్ట్ ఉన్నా, నో మోర్ ఎనీ ప్రాబ్లం. జాగ్రత్తగా చేసుకో. నువ్వు బాగా చేసావంటే నువ్వు ఆ తమ్ముడికి సపోర్ట్గా ఉండాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఇకపోతే చిన్నడికి ఇంకా చిన్నోడు కదరా, ఆడికి తెలియదు కదా, ఆడికి నువ్వు చెప్తే కానీ టెన్షన్ పడకు. ఇంకపోతే 2014 అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ప్రసాద్ అన్నయ్యకి, కృష్ణకి, మోహన్ గడికి, శైలేష్, రాజేష్, రమ్య, లత, ఇకపోతే సత్యం, కమల, శేషు, మధు, సతదిన, మొత్తం అందరికి ఓకేనా? ఇంకేంటి సంగతులు? ఏముందాక పొద్దున్నే లేకటం, వండుకోవటం, కడుక్కోవటం, ఉతుక్కోవటం, ఇకపోతే ఆరేసుకోవటం, ఇవన్నీ మామూలే. ఇవన్నీ ఒక ఇక టైం టు టైం డ్యూటీ చేసుకోవడం, సో ఎక్సెట్రా అది. ఇంకేముంది, అంత హ్యాపీగా జాగ్రత్తగా చేసుకుంటున్నాం, మంచి ఫుడ్ తింటున్నాం, హ్యాపీగా ఉంటాం, టైం టు డ్యూటీ చేసుకుంటున్నాం. ఇది 2014 అందరికీ మొత్తం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, మొన్న ఎంగేజ్మెంట్ చేశారు, చూసాను, చాలా బాగుంది, సంతోషం ఉన్నదంతా, చాలా హ్యాపీగా చేసావాక సంతోషం. హ్యాపీ అక్క. 2014 హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు పేరున అందరికీ. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్.